వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. వివేకానందని ఆదర్శంగా తీసుకుని వివిధ రంగాలలో రాణిస్తూ సమాజంలో విశిష్ట వ్యక్తులుగా గుర్తింపబడేవాడిని పరిచయం చేసే కార్యక్రమం వివేక మార్గానికి స్వాగతం. స్వయం సేవకులుగా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అనేక బాధ్యతలు నిర్వర్తించి అనేక స్వచ్ఛంద సంస్థల్లో భాగస్వాములుగా ఉంటూ ప్రస్తుతం వివేకానంద కేంద్ర కన్యాకుమారి ఐక్యం ప్రకల్ప ప్రముఖగా బాధ్యతలు నిర్వహిస్తూ గత 40 సంవత్సరాలుగా భరతమాత సేవలో తరిస్తున్న సదాశివ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. వివేక్ భారత్ ఛానల్కి స్వాగతం. మా వివేక్ భారత్ ఛానల్ ప్రేక్షకుల కోసం వివేకానంద కేంద్ర కార్యకర్తగా మీరు ఉన్నారు కాబట్టి వివేకానంద కేంద్ర గురించి క్లుప్తంగా వివరిస్తారు. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. వివేకానంద కేంద్ర కన్యాకుమారి 1970 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది ఒక చారిత్రక అవసరం దృష్ట్యా ఈ సంస్థని ప్రారంభించడం జరిగింది. స్వామి వివేకానంద వారు ధ్యానం చేసుకున్న శిలపైన అక్కడ జాతీయ చిహ్నం ఒకటి నిర్మాణం చేయాలని ఒక సత్సంకల్పంతో అప్పట్లో ఉండే స్వామి రంగనాథానంద, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘచాలక్ పరమపూజనీయ మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ వారందరూ ఆలోచించి ఏకనాథ్జీ రానడే అప్పుడులో ఆర్ఎస్ఎస్కి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండేవారు. వారిని ఈ పని కోసం కేటాయించడం జరిగింది. అప్పట్లోనే దేశం మొత్తం మీద 323 మంది ఎంపీలతోటి సిగ్నేచర్ క్యాంపెయిన్ సంతకాలు చేయించి అది నేషనల్ మేనేజ్మెంట్ కింద అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1970 సంవత్సరంలోనే సుమారు 1,30,00,000 రూపాయలు దానికి ఖర్చు అయింది. 84 లక్షల రూపాయలు స్వామి వివేకానంద చిత్రాన్ని, చిన్న ఫోటో అన్ని కళాశాలలు, పాఠశాలకి వెళ్ళి దాన్ని విక్రయించి అలా స్మాల్ కలెక్షన్స్ ద్వారా సుమారు 84 లక్షల రూపాయలు సేకరించడము, అందరూ భాగస్వామ్యం ఉండాలని వారు ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం ఆ రాక్ మెమోరియల్ మీద విగ్రహం కట్టడమే కాకుండా దానికి అనుబంధంగా ఒక సజీవమైన సంస్థని స్వామి వివేకానంద కోరుకున్న నవ యువతీ యువకులు ఈ దేశం కోసం పనిచేయడం కోసం సర్వస్వార్పణ చేయగల కార్యకర్తలు రావాలనే ఉద్దేశంతో 1972 సంవత్సరంలో వివేకానంద కేంద్ర కన్యాకుమారి అనే సంస్థను కూడా ప్రారంభించడము. అది ఈరోజు ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వివేకానంద కేంద్ర కన్యాకుమారి చాలా అత్యద్భుతంగా పనిచేస్తోంది. అప్పట్లో ఉండే యూత్ అంతా కూడా రిక్రూట్మెంట్ యాక్ట్ కన్యాకుమారి, పోస్టింగ్ ఎట్ అరుణాచల్, అంటే వాళ్ళు మేము వస్తాము వివేకానంద కేంద్రకు పనిచేస్తామంటే రిక్రూట్ ఇక్కడ చేసుకునేవారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్లో ఇచ్చేవారు. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే సుమారు ఒక 5 అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన రాష్ట్రాలు, 2 సెన్సిటివ్ ఏరియాస్. అక్కడ మన జాతీయ భావన పెంపొందించే విధంగా కార్యక్రమాలు అక్కడ చేయాలనే ఉద్దేశంతో ఏకనాథ్జీ యొక్క దూరదృష్టి కారణంగా ఈరోజు అక్కడ మన వివేకానంద కేంద్ర పని జరుగుతోంది. చాలా అప్ టు ది మార్క్లో మనకు కావాల్సిన విధంగా పని జరుగుతోంది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మన వివేకానంద కేంద్ర స్కూల్లో చదివిన వ్యక్తి. ఆ విధంగా కేంద్ర పనిచేస్తోంది. మ్యాన్ మేకింగ్ నేషన్ బిల్డింగ్ అనే స్లోగన్ తోటి వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణం అనే ఉద్దేశంతో ఈ పని జరుగుతోంది. సరే అండి. ఈ వివేకానంద కేంద్ర కొన్ని కార్యక్రమాలు అంటే దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమాలు కొన్ని చెప్తారా? దేశవ్యాప్తంగా వివేకానంద కేంద్ర ఎక్కువగా బేసికల్గా కార్యపద్ధతి ఉంటుంది. యోగా వర్గ, సంస్కార వర్గ, స్వాధ్యాయ వర్గ, కేంద్ర వర్గ ఇలా ఉంటాయి. కొన్ని అక్కడ స్థానిక అవసరాలను బట్టి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. వివేకానంద కేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ ఇలాగా కొన్ని ఫ్లోట్ అవుతూ ఉంటాయి. దేశం మొత్తం మీద రూరల్ డెవలప్మెంటు, అదేవిధంగా రామేశ్వరం దగ్గర బావులు ఏవైతే క్లీనింగ్ ఉందో అవి, ఈకో ఫ్రెండ్లీ ప్రోగ్రామ్స్. 2020 సంవత్సరంలో బెస్ట్ ఎన్జిఓగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి వివేకానంద కేంద్రకి ₹1 కోటి ప్రైజ్ మనీ ఇచ్చారు. ఆ ₹1 కోటి కూడా మనం సైనిక్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బెస్ట్ ఎన్జిఓగా వివేకానంద కేంద్రం ఉంది. అనేకమైన కార్యక్రమాలు, వేదికకి సంబంధించిన ఫౌండేషన్ కేరళలో పనిచేస్తోంది.
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో టీ గార్డెన్స్లో ఆనందాలయాలు అనే విషయంతో పనిచేస్తోంది. భువనేశ్వర్ హెడ్ క్వార్టర్స్గా వీకే ఐక్యం వివేకానంద కేంద్ర అకాడమీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ కల్చరల్ అండ్ యోగా మేనేజ్మెంట్ అని పర్టికులర్గా ట్రైబల్ ఏరియాలో ఫిషర్మెన్ ఏరియాలో ఆ సబ్జెక్ట్స్ని టేకప్ చేసి వాళ్ళ యొక్క హెరిటరీగా వాళ్ళు వచ్చే విషయాలు ఏమున్నాయి, ప్రస్తుతం అవి ఎందుకు కొనసాగట్లేదు, కొనసాగించడానికి మన ప్రయత్నము. ప్రస్తుతం నేను ఆ వీకే ఐక్యం బాధ్యతలో ఉన్నాను. అది ప్రాజెక్ట్ అంటారు, ప్రకల్పం అంటారు. ఆ ప్రకల్ప కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. విజయవాడ హెడ్ క్వార్టర్స్గా పనిచేస్తున్నాను. వీకే ఐక్యం గురించి ఇంకొంచెం వివరంగా చేసే కార్యక్రమాలు కానీ దేని మీద పరిశోధనలు జరుగుతున్నాయి దాని గురించి వివరిస్తారు. ఈ మధ్యనే మనం శ్రీకాకుళం జిల్లాలో సోంపేట ఏరియాలో కొన్ని ఫిషర్మెన్ విలేజెస్, ట్రైబల్ విలేజెస్ సర్వే చేశాము. అక్కడ నెక్స్ట్ జనరేషన్స్ని ఈ జాతీయ భావాలతో పెంపొందించే విధంగా ఈ రీసెంట్గా మొన్న October 27 ప్రోగ్రాం జరిగింది. అక్కడ చిన్నపిల్లడికి ఆనందాలయాలు ప్రారంభించాలని, బాల వికాస్ కేంద్రాలు, చిల్డ్రన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రెగ్యులర్ కరికులంతో పాటుగా వీక్లీ వన్స్ మన వైపు నుంచి మన దేశము, ధర్మము, సంస్కృతి వీటికి సంబంధించిన శ్లోకాలు, పద్యాలు ఆ విధంగా నెమ్మదిగా పర్సనాలిటీని డెవలప్ చేయటం. మీ విశాఖపట్నంలో కూడా యూనివర్సిటీ కేంద్రంగా కొంతమంది ప్రొఫెసర్స్ తోటి, అంబేద్కర్ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, వారు ఫిషర్మెన్ సంబంధించిన వాడబలిజా కమ్యూనిటీకి సంబంధించిన ఆయనతో కూడా కలిసి కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. వీకే ఐక్యం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన స్రవంతి నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోకుండా చూడాలి. ఈరోజు అనేకమైన విధర్మీయ, విదేశీయ మూలాలున్న సంస్థలు ఫిషర్మెన్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో పనిచేసి మన దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నాల నుంచి మనం రక్షించుకోవడం కోసం ఈ వీకే ఐక్యం ప్రధానంగా పనిచేస్తుంది. అకాడమీ ఆఫ్ ఇండియన్ కల్చరల్ అండ్ యోగా మేనేజ్మెంట్ అంటే వాళ్ళ యొక్క సాంస్కృతిక విలువలు, వాళ్ళతో పాటు కొన్ని యోగా, మెడిటేషను, మన ధ్యానము ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పించడము, వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేయడం. మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మీ ప్రయాణం, తర్వాత ఆర్ఎస్ఎస్లో మీరు బాధ్యతలు, అసలు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాకు వివరిస్తారా? ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నేను ప్రారంభంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు రాజమండ్రిలో మా అక్కయ్య దగ్గర ఉండి చదివాను. అక్కడ నాకు సంఘశాఖ ప్రారంభం జరిగింది. రాకా సుధాకర్ గారు అప్పట్లో మాకు నగర ప్రచారకగా ఉండేవారు. సంఘంలో ప్రచారక సిస్టము, గృహస్థులు ఇద్దరు ఉంటారు. ప్రచారక అంటే పూర్తి సమయం దానికే ఇచ్చి పనిచేయడం, వేరే వివాహం, ఉద్యోగం, వ్యాపారం ఏం లేకుండా పూర్తి సమయం సమర్పణ చేసి పనిచేయడం, అదొక సిస్టమ్ ఉంటుంది. గృహస్థులు అన్ని వాళ్ళ పనులు చేసుకుంటూ కొంత సమయం దీనికి కేటాయించి ఆ వ్యవస్థ కూడా ఉంటుంది. నేను 10వ తరగతి చదివిన తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఐటీఐ చేసిన తర్వాత సంఘంలో ప్రథమ వర్షాన్ని ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది. దానికి గుడిలోగా వెళ్ళాను. అక్కడ అప్పట్లో 1988వ సంవత్సరంలో డాక్టర్ జి సత్యజయంతి, ఆర్ఎస్ఎస్ ఫౌండర్ యొక్క 100 సంవత్సరాల సందర్భంగా ఆ శిక్షావరికి ఎవరైతే వచ్చారో వాళ్ళని ఒక సమావేశంలో ఒక పెద్ద ఆయన అడిగారు, సూర్యనారాయణరావుజీ అని. ఆయన 3-4 రాష్ట్రాలకు సంబంధించిన సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఇలా డాక్టర్ జీ సత్యజయంతి కదా, డాక్టర్ జీకి ఇష్టమైన పని సంఘశాఖ పెట్టడము, కార్యక్రమం నిర్వహించడం. ఇది మరి ఆయన 100 సంవత్సరాలు సత్యజయంతి జరుగుతోంది. కనీసం ఈ పని కోసం 100 రోజులు ఎవరైనా కేటాయిస్తారా? 100 రోజులు అని అడిగారు. అలా నేను 100 రోజులు కాదు కేటాయించడానికి చేయెత్తాను. ఇంకా 100 రోజులు పూర్తి అవ్వలేదు, జరుగుతూనే ఉందండి. సరే, 1991లో నేను 90లో ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయోధ్య కరసావికి వెళ్ళాను. అప్పుడు నేను ఐటీఐ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ చేస్తూ మన సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ తణుకు దగ్గర ఆంధ్ర షుగర్ శాఖ కన్సర్న్ ఆర్గనైజేషన్, ఆ సంస్థలో ఎలక్ట్రీషియన్గా వర్క్ చేసేవాడిని. అప్పుడు నేను లీవ్ పెట్టి అయోధ్య వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ ములాయం సింగ్ యాదవ్ పెట్టిన ఆ కరసేవకులు పెట్టిన ఆ బాధలు, వాటిలోంచి నా మనసు, అరే మన దేశంలో రాముడి గుడి కట్టుకోవడానికి ఇన్ని పోరాటాలు చేయవలసి వస్తుందా అని అప్పుడు ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను జీవితంలో నేను ఏదో ఒకటి చేయాలి, ఈ వివాహం ఇదంతా ఓకే, ఇంకేదో ఉంది అని 1991లో నేను ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్గా రావడానికి నిర్ణయించుకున్నాను. 88లో కూడా 100 రోజులక 9 నెలలు పాలకొల్లో మొట్టమొదటి విస్తారగా పనిచేశాను. షార్ట్ టర్మ్ ఏమో సంఘంలో విస్తారక అంటారు,
ఓ సంవత్సరం దాటాక ప్రచారక అంటారు. కానీ విస్తారంగా మళ్ళీ బ్రేక్ చేసి తణుకు వెళ్ళి జాబ్ చేసాం. మళ్ళీ అయోధ్య ఇన్సిడెంట్ రావడం, మళ్ళీ నా మనసు ఈ దేశం కోసం, ధర్మం కోసం, మన దేవాలయాల కోసం పనిచేయాలని అనిపించడం. అలా నేను మళ్ళీ 91లో కృష్ణా జిల్లా పామర్లో ఫస్ట్ ఖండ ప్రచారకగా నా జీవితం ప్రారంభమైంది, ప్రచారక జీవితం. తర్వాత కృష్ణా జిల్లా జిల్లా ప్రచారకు, జిల్లా ప్రచారకు. తర్వాత కోనసీమ జిల్లాకి 1998లో వచ్చాను ఇక్కడికి. 98లో ఈ జిల్లా విడిగా ఏర్పడింది. అప్పుడు నేను ఇక్కడ వచ్చి జిల్లా ప్రచారంగా ఉన్నాను. కోనసీమతో నాకు ఎఫినిటీ ఏంటంటే 98 నుంచి 2003 వరకు ఒక 5 సంవత్సరాలు ఇక్కడ జిల్లా ప్రచారంగా ఉన్నాను. కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా పనిచేశాను. సుమారు 270 గ్రామాలు కూడా 3 సార్లు నేను వ్యక్తిగతంగా పర్యటన చేయడం జరిగింది. ప్రతి గ్రామం అందుకని ప్రతి గ్రామంలో ఎవరో ఒకరు నన్ను పలకరించేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను వెళ్తే గుర్తుపట్టేవాళ్ళు ఉంటారు. అది నా సౌభాగ్యం. ఒక రకంగా కోనసీమ ప్రాంతం అంటే దేశం మొత్తానికి అనేక మంది అన్ని రంగాల్లోనూ కూడా విశిష్ట వ్యక్తులను అందించిన ప్రాంతము, వేదభూమి ఇది. అందుకని నా అదృష్టం కొద్దీ నా జీవితంలో ఒక 5 సంవత్సరాలు ఇక్కడ ప్రచారంగా పనిచేయడం జరిగింది. పర్యటన చేసినప్పుడు కానీ పరిస్థితులు ఎలా ఉండేవి? కోనసీమ పరిస్థితులు ఏంటంటే ఒక సర్వసామాన్యమైన ప్రజానీకానికి ఎవరికి కూడా పెద్దగా ఫ్రిక్షన్ అలవాటు లేదు. సాధారణంగా ఒక 2 కొబ్బరి చెట్లు ఉంటే వాళ్ళ జీవితం హాయిగా గడిచిపోతుంది. అది వాళ్ళ యొక్క కామన్ నేచర్. కానీ ఇక్కడికి ఆ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి, ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని పైకి తీసుకువెళ్ళడానికి, మీకు ఆకాశహార్మ్యాల్లో నిర్మాణం చేస్తామని చెప్పడానికి, పర్టికులర్గా మల్లికపురం, సెకనెటిపల్లి మండలాల్లో ఆ న్యూ జెరూసలంలో నేను భావించేవాడిని. అప్పుడు బెత్లెహేము జెరూసలంలో ఎంత క్రైస్తవం ఉంటుందో అంతలాగా అక్కడ నేను ప్రతి చోట కూడా చర్చి, ప్రతి చోట కూడా మత మార్పిడి యథేచ్ఛగా జరగడం, సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ యొక్క యాక్టివిటీ, ఇదంతా కూడా చూశాను నేను. అట్ ద సేమ్ టైమ్ రిపబ్లికన్స్, అంబేద్కరిస్టులు, నియో అంబేద్కరిస్టులు, అంబేద్కరిజం వాళ్ళ యొక్క స్వార్థ సంకుచిత భావాల కోసం వాడుకోవడము, అంబేద్కర్ యొక్క నేషనల్ అవుట్లుక్ గురించి మాట్లాడకపోవడము, అంబేద్కర్ యొక్క కులతత్వం మీద ఆయన మాట్లాడే తప్ప సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలని కానీ, భగవద్ధ్వజాన్ని దేశానికి పతాకంగా చేయాలని కానీ, ఇటువంటి పాజిటివ్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ చెప్పినవి అవి చెప్పకపోవడము. పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ ఇక్కడ వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళాలని అంబేద్కర్ ప్రతిపాదించేశారు. అది జరగలేదు. అంటే ఒక ప్రఖరమైన దేశభక్తి, జాతీయవాదం కలిగిన వ్యక్తి అంబేద్కర్. అది నేను ఇక్కడ చూసింది ఏంటంటే అంబేద్కర్ డిఫరెంట్ కోణంలో. అంబేద్కర్ అంటే అగ్రవర్ణ ద్వేషి, అంబేద్కర్ అంటే నిమ్నవర్ణాలు, నిమ్నవర్ణాలకి దేవుడు. అంబేద్కర్ అందరివాడు. రాజ్యాంగం అందరి కోసం రాశాడు ఆయన. కేవలం నిమ్నవర్ణాల కోసము, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రాయలేదు ఆయన. సో అంబేద్కర్ని చూసే దృష్టికోణం ఏదైతే ఉందో అది ఈ కోనసీమలో నేను చాలా పర్టికులర్గా గమనించాను. కోనసీమలో కుల విద్వేషం కూడా ఆ రోజుల్లో నేను గమనించాను, కోనసీమలో కూడా. అప్పుడు నేను స్టాండ్ తీసుకుంది ఏంటంటే అన్ని కులాలని మన హిందూ సంఘటన అని చెప్తున్నాము, సర్వవ్యాపి సర్వస్పర్శి అని చెప్తున్నాము. అందుకని అన్ని చోట్లకి మనం వెళ్ళాలని నేను కొంత ప్రయత్నం చేసి, కొంత అగ్రవర్ణ సమాజం అనబడే కార్యకర్తల నుంచి కూడా కొన్ని అనుకోని పరిస్థితులు ఎదుర్కొని నేను నిలబడ్డాను. ఆ రోజు అమలాపురం కొంకాపల్లి ఎస్సీ హాస్టల్లో జాకబ్ గారు అని వార్డెన్ ఉండేవారు. 200 మంది పిల్లలుండే సదాశివ్ గారు, ఆయనతో నేను టచ్లో ఉండేవాడిని. ఎస్సీ హాస్టల్ అంటే అది కూడా హాస్టల్, ఎస్సీ ఎందుకు పేరు పెట్టాలి అని నాకు అనిపించేది మనసులో. అది హాస్టల్ కదా, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అని గవర్నమెంటే ఎందుకు ఈ విధంగా చేస్తోందని నా మనసులో హృదయంలో భావన కలిగాయి. అప్పుడు 2000 సంవత్సరంలో ఏరంకి మాధవ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి ఏరంకి సుబ్రహ్మణ్యం గారిని, వారు కూడా నాకు మళ్ళీ ప్రచారక నాకన్నా 2 సీనియర్ వారు పరంపదించడం జరిగింది. ఏరంకి సుబ్రహ్మణ్య స్మారక సేవా సమితి అని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ జాకబ్ గారు నన్ను అడిగారు, ఈ 200 మంది పిల్లలు ఒకరి మీద ఒకళ్ళు పడుకుని ఈ స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తున్నాయండి, మరి ఏదైనా మీరు అప్పట్లో జన్మభూమి మ్యాచింగ్ గ్రాంట్ ఉండేది, మీరు ఒక 30,000 ఇస్తే ఇంకో 1,20,000 వాళ్ళు ఇస్తారు, పైన షెడ్ వేద్దామండి అని అంటే నేను అన్నాను, మరి కోనసీమ అంబేద్కరిస్టులు, అంబేద్కర్ జనాలు, అంబేద్కర్ సంస్థలు పెట్టుకున్న వాళ్ళు బోల్డెంత మంది ఉన్నారు కదండి, వాళ్ళని అడగచ్చు కదా మీరు అన్నాను. అప్పుడు జాకబ్ గారు అన్నారు, వాళ్ళందరూ ఊరికే అండి డయాస్ మీద మాట్లాడతారు, ఇన్ గ్రౌండ్ లెవెల్లో చేయరు, మిమ్మల్ని నేను చూస్తున్నాను,
సూర్యనారాయణ శాస్త్రి గారు అనే ఒక ఆయన ఇక్కడికి వచ్చి మా పిల్లలకి సూర్య నమస్కారం యోగా ఉచితంగా నేర్పిస్తున్నారు. అందుకని సేవాభారతి మీద నా నమ్మకం ఉంది. అందుకని సేవాభారతి నుంచి చేయించండి అంటే అప్పుడు నేను మన డాక్టర్ వివేకానంద వరం గారు, ఏరంగ సుబ్రహ్మణ్య మన మాధవ శాస్త్రి గారు వాళ్ళతో మాట్లాడి ఆ ఏరంగ సుబ్రహ్మణ్య స్మారక సేవా సమితి పేరుతోటి 30,000 మనం ఇవ్వడం జరిగింది. ఆ పైన షెడ్ వేశారు. ఈరోజు కూడా అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక డాక్టర్ సుకుమార్ గారు అప్పట్లో ఉండేవారు. భారతమాత విగ్రహం నేను కండిషన్ ఏంటంటే 30,000 మేము ఇస్తాము కానీ భారతమాత విగ్రహం పెట్టాలి మీరు చెప్తే ఆయన కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. సుకుమార్ గారు వారి పర్యటనలో భారతమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. బహుశా ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారకు ఒక ఎస్సీ హాస్టల్లో భారతమాత విగ్రహం ఆవిష్కరించడం అనేది మన ప్రాంతంలో అదే బెంచ్ మార్క్ ఏమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇది ఎస్సీలకు వ్యతిరేకము, ఎస్టీలకు వ్యతిరేకము. ఇక్కడ చాలా ఇక్కడ కాదు, దేశం మొత్తం మీద ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. అది నేను కోనసీమలో గమనించిన పరిస్థితులు. ఆ తర్వాత నేను మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లోకి అన్ని కులాల నుంచి కార్యకర్తలను తీసుకొచ్చే వ్యవస్థను కొంత ప్రయత్నం చేయగలిగాను. ఈరోజు దాని యొక్క అమృత ఫలాలు కోనసీమ జిల్లా చవి చూస్తోందని అనుకుంటున్నాను. భారతదేశంలో దురాచారాల గురించి మాట్లాడితే సతీ సాగమనం, బాల్య వివాహాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీటిపై మీ అభిప్రాయం ఏమిటి? సతీ సాగమనం అనేది అప్పట్లో మనం మొఘలాయుల పరిపాలన ఉన్నప్పుడు మన భారతీయ స్త్రీలకి మానవ సంరక్షణ కోసం ఎవరైతే భర్త లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసి అత్యాచారాలు చేయడం. మన భారతీయ జీవన పరంపరలో స్త్రీమూర్తి తన యొక్క శరీరాన్ని వాళ్ళు ఎవరు తాకడానికి కానీ అలా ఒప్పుకోరు. అందుకోసం భర్తతోటి వాళ్ళు సహగమనం చేయడం అనేది అలా ఎక్కువగా నార్త్లో అది ప్రారంభమైంది. నార్త్లోనే ఎక్కువ ఉంటుంది సతీ సహగమనం. అది అదే బాల్య వివాహాలు కూడా అప్పట్లో అధిక సంతానం ఉండేవారు. అంటే 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల అమ్మాయిలకి వివాహాలు ఎందుకు చేసేవారంటే పెద్దవాళ్ళని చేసేవారు. ఆ బహుశా 20-30 సంవత్సరాలు ఉండేవాళ్ళని చేసేవారు. రామకృష్ణ పరమహంస కూడా ఆ రోజు శారదామాత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేశారు. అంటే ఆవిడకి విద్యాబుద్ధులు నేర్పించడము, ఇంట్లో పనులు నేర్పించడం అన్నీ కూడా ఎల్డర్లీగా ఆయన భర్తతో పాటుగా తండ్రిగా కూడా ఆయనే అన్ని విషయాలు చూసేవాడు అన్నమాట. ఆ విధంగా బాల్య వివాహాలు కూడా ఒక క్రమ పద్ధతిలో అప్పట్లో ఆ సమాజానికి అవసరం కాబట్టి అవి చేశారు. సో విదేశస్తులు మన బ్రెయిన్స్ని ఏ విధంగా కలుషితం చేశారంటే మన మెదడుని, మనకి మానసిక పరిస్థితులను ఎలా చేశారంటే అప్పట్లో బాల్య వివాహాలు విదేశాల్లో ఉండేవి కాదు, సతీ సహగమనం ఉండేది కాదు. ఇవన్నీ దురాచారాలు, ఇవన్నీ మనకి చెప్పడం జరిగింది. మన వీరేశలింగం గారు కానీ, రాజా రామ్మోహన్ రాయ్ కానీ సంస్కర్తలు మన భారతదేశంలోనే ఉద్భవించారు. అంటే మన సమాజంలో తప్పు జరుగుతుంటే తప్పుని ప్రతి ఒక్కళ్ళు ఇది బాగా తప్పు, మంచి తప్పు, ఈ తప్పు చేయాలి అని మన సమాజం లేదు. మన సమాజం ఎప్పటికప్పుడు దానికి రోగనిరోధక శక్తి మనకి శరీరంలో ఎలా ఉంటుందో అదేవిధంగా కొన్ని దురాచారాలను కూడా మనము తప్పనిసరిగా వాటిని తీసేసి సమాజంలోంచి రూపుమాపడానికి ప్రయత్నం జరిగింది. అది కూడా మన సమాజం నుంచి రాజమండ్రిలో హితకారిణి సమాజం వీరేశలింగం గారు ఏర్పాటు చేయడం కానీ అన్నీ జరిగాయి. అందుకని మన దేశము, మన ధర్మము, మన సంస్కృతి ఏమీ చెప్పలేదు, విదేశాల నుంచే మనం నేర్చుకున్నాం అనే ఆ పద్ధతి ఏదైతే ఉందో, ఆ విదేశీ మూలాలు ఉన్న భావజాలం ఉన్నవాళ్ళు మొట్టమొదట అరికాలు చిటికిన వేలు గోరులో మెదడు ఉన్నవాళ్ళు ఈ దేశాన్ని మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉండి పరిపాలించారు. కాబట్టి అలాగా ఈ దేశం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. వాళ్ళ పేరు తలవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది కాబట్టి ఆ పేరు చెప్పట్లేదు నేను. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థలో ఏమన్నా మార్పు వచ్చి మళ్ళీ అసలైన భారతదేశం ఏంటో విద్యార్థులకి చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని జాతీయ విద్యా విధానం ప్రయత్నం చేస్తోంది. జాతీయ విద్యా విధానం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మేధావుల్ని, సర్వసామాన్య ప్రజానికాన్ని సలహాలు అడుగుతోంది. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ కాకుండా ఏ ఫర్ అర్జున అని చెప్పి, బి ఫర్ భీమా అని చెప్పి ఇలాగ మన మూలాల నుంచి ఉన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. మన విద్యాభారతి గత 30-40 సంవత్సరాలుగా కూడా దేశం మొత్తం మీద ఒక 16,000 విద్యాలయాలు, సుమారు ఒక 20 లక్షల మంది విద్యార్థులు ఇంతమంది పనిచేస్తున్నారు. విద్యాభారతి ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థ విద్యాభారతి పనిచేస్తుంది. సో ప్రయత్నం అయితే జరుగుతోంది. మళ్ళీ భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోయే ఆలోచనతో విద్యా వ్యవస్థ వచ్చింది. మళ్ళీ కుల వ్యవస్థను తీసుకొస్తారు. అప్పట్లాగా
ఈ కుల వ్యవస్థలో ఉన్న ఏదంటే ఈ దురాచారాలు ఉన్న ఇవన్నీ భారతదేశం మీద వచ్చే ప్రమాదం ఉంది, విద్యా వ్యవస్థ వస్తే అని చెప్పి అంటున్నారు. దానిపై ఏమంటారు మీరు? అసలు ప్రధానంగా కుల వ్యవస్థకి, వర్ణ వ్యవస్థకి తేడా తెలియని వాళ్ళు, అంతరాలు తెలియని వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన భారతీయ ఇతిహాసంలో వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ లేదు. ఓకే. చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగ అన్నాడు తప్ప కులాన్ని నేను సృష్టించానని నేను చెప్పలా. ఎవరు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నిజంగా భారతదేశం వెనక్కి వెళ్తే చాలా మంచిది కదా. భారతదేశంలో మొట్టమొదట ఒక ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభించే సమయానికి దేశం మొత్తం మీద 17,000 గురుకులాలు ఉండేవి. గురుకులాలు 17,000 ఉండేవి. ఇప్పుడు 45 50 ఉన్నాయి గురుకులాలు. అంటే నిజంగా అటువంటి కామెంట్ చేసేవాళ్ళు, విద్యని కాషాయీకరణ చేస్తున్నారు అనుకునేవాళ్ళు, వాళ్ళు ఎవరంటే చెప్తున్నాను కదా, విదేశీ మూలాలు ఉన్నవాళ్ళు. కమ్యూనిస్టులు మాట్లాడతారు, క్రిస్టియన్స్ మాట్లాడతారు, ముస్లిమ్స్ మాట్లాడతారు. వాళ్ళందరినీ కట్టగట్టి రోడ్డెక్కించి ధర్నాలు చేయించే కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి. ఆ పదవి లేకపోతే వాళ్ళు జీవించలేరు. అటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ సింహాసనాన్ని రక్షించుకోవడం కోసం ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుతూ ఉంటారు. మణిపూర్లో గొడవలు జరుగుతాయి, కేరళలో జరుగుతాయి, కాశ్మీర్లో జరుగుతాయి. మల్లికార్జున ఖర్గే మాట్లాడతాడు. చైనా ఇన్ఫ్లుయెన్స్ తోటి మణిపూర్లో గొడవలు జరుగుతాయి. అంటే కమ్యూనిస్టులు పనిచేస్తారు. క్రిస్టియన్స్ అక్కడ రోడ్డు ఎక్కి ధర్నా చేస్తారు. ఇక్కడ మణిపూర్లో కుకీస్కి మైతీస్కి తేడా ఉందని అక్కడ ధర్నా చేస్తారు. ఈ లోపల ఉదయనిధి స్టాలిన్ ఏమో సనాతన ధర్మం అంటే దోమ ఏగా అని మాట్లాడతాడు. మల్లికార్జున ఖర్గే ఏమంటాడు, మణిపూర్లో ఇంత అహింసా వాతావరణం ఉంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఎందుకు వచ్చి పరామర్శించరు అంటాడు. అంటే ఈ త్రిబుల్-సి అంతా కూడా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, క్రిస్టియన్, ఈ త్రిబుల్-సి ఏదైతే క్యారిడార్ ఉందో వీళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు ఈ దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో ఒక భాగము ఈ జాతీయ విద్యా విధానం వ్యతిరేకించడం. ఓకే. అందుకని జాతీయ విద్యా విధానం వస్తే ఏమవుతుంది, మళ్ళీ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తయారవుతారు. ఈరోజు మనం అస్థిపంజరాలు జస్ట్ మానవులు అంటే ఆన్ పేపర్ మానవులు ఉన్నారండి, ఆన్ ఫీల్డ్ మానవులు లేరు. ఓకే. ఇప్పుడు ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, ఓటర్ కార్డులో, పాన్ కార్డులో మానవులు ఉన్నారు. కానీ మానవీయ విలువలతో ఉండే మానవులు తయారవ్వాలంటే మళ్ళీ అటువంటి విద్యా విధానం కావాలి మనకి. అయితే మీరు మాట్లాడితే ఇప్పుడు మతం గురించి మాట్లాడారు కాబట్టి మేము అడుగుతున్నాం. అసలు మతం అనేది వ్యక్తిగతానికి సంబంధించింది, ఏదో ఆయన మానసిక ఆనందం కోసము, ఏదో భౌతిక ఆనందాల గురించి ఏదో చేశాడు అనుకున్నాం. అసలు ఈ మతం మారడం వల్ల అసలు దేశానికి వచ్చే నష్టం ఏంటంటే, దేశభక్తి ఎలా పోతుంది మతం మారితే? అదేనండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మతం మారితే మనకి నష్టమేం లేదు. ఇప్పుడు 3 కోట్ల దేవతలు ఉన్నారు, ఒక అల్లానో ఒక యేసుక్రీస్తునో మన పుష్ప విమానం ఎక్కించేసుకుంటాం, మనకు నష్టమేం లేదు. ఓకే. వాళ్ళు మతం మారడం వల్ల వాళ్ళకి జాతీయ స్పృహ, దేశభక్తి కూడా మారుతోంది అని మనం గమనించాము. జరుగుతోంది. అది ఎలా జరుగుతోందంటే బెత్లెహెంలో లేకపోతే పాకిస్తాన్లో వాళ్ళకి దేశభక్తి ఉంటుందండి. మీరు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ చూడండి, ఎక్కడెక్కడైతే ముస్లిమ్స్ అత్యధిక జనాభా ఉన్నారో, లేనప్పటికీ 10 మంది 20 మంది ఉన్నారో, పాకిస్తాన్ క్రికెట్ టీంలో గెలిస్తే వాళ్ళు స్వీట్స్ పంచి పెడతారు. ఇక్కడ ఏ దేశంలో? ఈ దేశంలో అన్ని చోట్ల కూడా. అన్ని చోట్ల. ఓకే. అంటే మీరు ఈ జీవన విలువలతో కూడిన భారతీయ మూలాలతో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? నేను మీ ఇంటికి వచ్చానండి, మీ ఇంటి యొక్క క్రమశిక్షణ ప్రకారం నేను జీవించాలి. అవును. ఇదే కదా మనం కోరుకునేది. నేను ఇంట్లో వచ్చాను, కాళ్ళు కడుక్కొని ఫ్రంట్ రూమ్లో కూర్చోవచ్చు, బెడ్రూమ్లో కూర్చుంటాను, లేకపోతే లోపలికి వెళ్తానంటే మీ అనుమతి తీసుకోవాలి నేను. ఓకే. ఇప్పుడే మతం భారతదేశంలో ఏ మతమైనా ఉండొచ్చు, మన మతానికి ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది లేదు. కానీ ఈ భారతీయ మూలాలు ఉన్న మతం ఉండాలి. బౌద్ధం ఉంది, జొరాస్ట్రియం ఉంది, మిగతా సిక్కిజం ఉంది, జైనిజం ఉంది. ఈ భారతీయ మూలాలు ఉన్నాయి. క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ సెమిటిక్ రిలీజియన్స్, అవి మతాలు కూడా కాదు, సామ్రాజ్యవాదాలు. 2 ప్రపంచ యుద్ధాలు కూడా, క్రూసేడ్స్ 2 కూడా క్రైస్తవం వల్లే జరిగాయి. అది మనం మర్చిపోకూడదు. ఈరోజు ఇస్లాం కూడా శాంతిని ప్రబోధిస్తుందని ఖురాన్లో చెప్తారు, సురాలు ఉన్నాయని చెప్తారు. కానీ మొన్న బంగ్లాదేశ్ మనం చూసాం, కశ్మీర్ చూసాం, కేరళ చూస్తున్నాం. మన అమలాపురంలో ముస్లిం వీధిలో దేవీ వీధిని ముస్లిం వీధి అని ఎందుకు మార్చారు? ముస్లిం వీధిని దేవీ వీధిగా మార్చడానికి, దేవీ మార్కెట్ వీధి మార్చడానికి ఎంత కష్టపడ్డామో మనకు తెలుసు. అంటే వాళ్ళు మతం ఆరాధించవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ జీవన మూల్యాలు, జీవన విలువలు, మన భారతీయ సాంస్కృతిక పరంపర, దీన్ని గౌరవించాలి, కనీసం పూజించక్కర్లేదు. ఓకే. మతం అంటే ఏంటంటే ఒక ఆరాధన పద్ధతి ఉంటుంది, ఒక వ్యక్తి ఉంటారు, కొంతమంది అనుయాయులు ఉంటారు. క్రైస్తవం ఒక మతం,
దానికి యేసుక్రీస్తు ఉన్నారు, బైబిల్ ఉంది, కొంతమంది అనుయాయులు ఉన్నారు. ఓకే. ఇస్లాం ఒక మతం, దానికి మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, దానికి ఖురాన్ ఉంది, కొంతమంది అనుయాయులు ఉన్నారు. ఓకే. మన హిందుత్వం ఒక మతమా? అలా కనిపించదు. అందరూ కనిపించదు కదా. అందరూ కూడా ఎవరినైనా పూజించవచ్చు, ఎలా అయినా పూజించవచ్చు. అందరూ రాముడిని పూజిస్తారు, అందరూ కృష్ణుని పూజిస్తారు, అందరూ శివుని పూజిస్తారని లేదు. అందరూ శక్తిని దుర్గాదేవిని పూజిస్తారు, అందరూ గణపతిని పూజిస్తారని లేదు. ఎవరికి నచ్చిన పైగా హిందుత్వంలో చార్వాకులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించరు. ఓకే. అటువంటి వాళ్ళు కూడా మన చార్వాక మహర్షి అన్నాం ఆయన్ని. ఓకే. అంటే అందుకని హిందూ అనేది ధర్మము, మతము కాదు. హిందుత్వ ఇట్ ఇస్ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఎ రిలిజియన్. ఇది 1982లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. ఓకే. ఈరోజు కూడా మనకు ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో రామాయణానికి సంబంధించిన చిత్రాలు ఉంటాయండి, రాజ్యాంగ ఆదేశిక పీఠికలో ఉంటాయి. రామ ఈజ్ నేషనల్ హీరో అండ్ గాడ్ కాదు, నేషనల్ హీరో అని రామకృష్ణ నేషనల్ హీరోస్ అని ఈరోజు కూడా మన యొక్క రాజ్యాంగంలో ఉంది. సో మన మతం మారితే మనకు నష్టమేం లేదండి, కానీ వాళ్ళకి జీవన పద్ధతులు మారకూడదు, జీవన పద్ధతి సాంస్కృతిక విలువలు మారకూడదు. ఇప్పుడు కేరళలో మతం మారారు. నేను మా ఆర్ఎస్ఎస్లో తృతీయ వర్షంలో మా క్లాస్మేట్ ఉన్నాడు వల్సన్, అతను క్రిస్టియన్ ఫాదర్ కొడుకు. నేను అడిగాను, నువ్వేంటయ్యా నువ్వు క్రిస్టియన్ ఫాదర్ కొడుకువి ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్గా పనిచేస్తున్నావు, ఈ నాగపూర్ తృతీయ వర్షకు వచ్చేవేంటి అని అడిగాను నేను. అడిగితే అన్నాడు ఆయన, ఎస్ బై రిలీజన్ ఐఎమ్ క్రిస్టియన్, బై నేషనాలిటీ ఐఎమ్ హిందూ అని చెప్పాడు. ఓకే. ఆ భావం, జాతీయ భావం. సో అబ్దుల్ కలాం లాంటి ముస్లిమ్స్ వల్ల, జార్జ్ ఫెర్నాండెస్ క్రిస్టియన్స్ వల్ల ఈ దేశానికి నష్టం లేదండి. ఓకే. ఆర్ఎస్ఎస్ సుదర్శన్జీ సర్సంఘచాలకుగా ఉన్నప్పుడు స్వదేశీ క్రైస్తవం ఉన్నా పర్వాలేదు, ప్రమాదం లేదు అని చెప్పి కేరళలో నన్స్, ఫాస్టర్స్, ఫాదర్స్, ప్రీస్టులు 2 రోజుల పాటు శిబిరం నిర్వహించాం మనం. ఓకే. ఈరోజు కూడా కాశ్మీర్లో నేషనలిస్ట్ ఇస్లామిక్ మర్జ్ అని ఒకటి ఏర్పాటు చేస్తాం. జాతీయవాద ముస్లిమ్స్ కోసం ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఈ మాత్రమైన విజయానికి కారణము ఆ జాతీయవాద ముస్లిమ్స్ ఉండడం వల్ల. ఓకే. అందుకని ఈరోజు కూడా మొన్న మోహన్జీ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ ఆల్ ఇండియా చీఫ్ మాట్లాడుతూ భారతదేశం 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 140 కోట్ల మంది హిందువులే. హిందూ అనే పదానికి ఆయన నిర్వచనం చెప్పింది ఏంటంటే, హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రత్యక్షతే. హిమాలయాల మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు అందరూ ఉండే హిందూస్థాన్ అనే పేరు దానికి. అక్కడ ఉన్నవాళ్ళు హిందువులు. ఇప్పుడు అమలాపురం మీరు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటారు, హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర కొట్టించుకుంటారు. హెచ్పి అంటే ఏంటండి? హిందుస్థాన్ పెట్రోల్ బంక్. నేను కేవలం హిందువులకే పెట్రోల్ కొడతాను అంటాడు అతను. లేదులే. సో ఈ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. అంటే ఎవరు హిందువులు, ఎవరు ముస్లిమ్స్, ఎవరు క్రిస్టియన్స్. ఓకే. సో ఇది మనం క్లారిటీగా ఉండాలి మనం. అంటే మతం మారడం అనేది ఒక ఆరాధన పద్ధతి, అది జీవన పద్ధతి వేరు, ఆరాధన పద్ధతి వేరు. ఆరాధన పద్ధతి మన ఇంటికి పరిమితం, జీవన పద్ధతి మన సమాజానికి పరిమితం. ఈరోజు కూడా ఎవరైనా ఇరాన్ కానీ ఇరాక్ కానీ వెళ్తే, మక్కా మదీనానికి వెళ్తే అక్కడుండే ముస్లిమ్స్ ఇక్కడుండే ముస్లిమ్స్ని ఏమైనా సంబోధిస్తారంటే, మీరు హిందుస్థానీ ముస్లిమ్స్ అని అడుగుతారు. హిందుస్థానీ ముస్లిమ్స్ అంటే హిందుస్థాన్ అనేది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ విత్ నేషనాలిటీ. మీరు భారతదేశం నుంచి వచ్చిన ముస్లిమ్సా లేకపోతే మీరు హిందుస్థానీ ముస్లిమ్స్ అని అడుగుతారు. ఇది మన క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఈ కోనసీమ ప్రాంతంలో అంతర్వేది రథం దగ్ధం కావడం కానీ, లేదంటే మొన్న తిరుపతి లడ్డు కల్తీ కావడం కానీ, ఇటువంటి సంఘటనలు ఈ సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు? అసలు సమాజం మీద ఏం ప్రభావం చూపిస్తుందండి? సమాజం ఎంత నిస్తేజంగా, నిస్సత్తువుగా, నీరసంగా ఉందంటే, ఈ రోజు 1,00,000 మంది తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు. సభ్య సమాజానికి, సామాన్య భక్తులకి దాంతో ఏమన్నా లింక్ ఉందంటారా? అంటే ఈ సమాజం నిద్రపోతూ ఉందండి. అంతర్వేద రక్తం తగలబడింది, రామతీర్థం యొక్క రాముడి శిరస్సు ఖండించబడింది, ప్రసన్న వెంకటేశ్వర రథం తగలబడింది, విజయవాడలో దుర్గమ్మ యొక్క సింహాలు పోయాయి. ఆ మినిస్టర్ అంటాడు, ఆ సింహాలు పోయాయి, ఆయన విచిత్రం ఏంటి, ఇంకో ₹1,00,000 సింహాలు వస్తాయి అంటాడు. రథం పోయింది, ₹1,00,00,000 పెడితే రథం వస్తుంది, దాని గురించి అంత చర్చ అవసరం అంటాడు. అరే అంతర్వేది రథం ఎంత పవిత్రంగా చూసుకుంటాం మనం. రథాన్ని బయట ఎందుకు పెడతారు? రథానికి కనీసం ఆ డోమ్ కూడా నిర్మాణం చేయకుండా ఎందుకు పెట్టారంటే, ఆ రథము కళ్యాణంలో ఉత్సవమూర్తులు తిరిగిన రథము. అందుకని ప్రతిరోజు అక్కడికి వచ్చిన భక్తుల రథానికి కూడా ముట్టుకుని నమస్కారం పెడతారు. కాబట్టి ఆ రథానికి కనీసం షెడ్ లేకుండా విడిగా ఉంచారు అప్పటి వరకును.
ఇప్పుడు రథం కాల్చారు కాబట్టి షెడ్ వేశారు తప్ప, అంటే మీరు ₹1,00,00,000 పెట్టి కొత్త రథం తయారు చేస్తారు, కానీ అంతర్వేది దేవస్థానం నిర్మాణం చేసినప్పుడు ఎప్పుడు 200 సంవత్సరాలు ఉండే పవిత్రత ఎక్కడ నుంచి చేస్తారు మీరు? తీసుకురాలేరు. అంటే ఆ మినిస్టర్స్ కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే వాళ్ళందరూ అక్కడ ఉండే సిస్టంలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఈ ధర్మం పట్ల, సంస్కృతి పట్ల, జాతీయత పట్ల, దేవాలయాల పట్ల స్పృహ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అది మెయిన్ డ్రాబ్యాక్. ఇప్పటివరకు సుమారు 240 మంది దేవాలయాలు కొలగొట్టబడ్డాను గత 5 సంవత్సరాల కాలంలో. ఎవరైనా ఒక్క దేవాలయం దగ్గర ఎఫ్ఐఆర్ పుటప్ చేశారా? తిరుపతి దేవస్థానం కాబట్టి, వరల్డ్ ఫేమస్ కాబట్టి దాని మీద ఎంక్వైరీ కమిటీ వేశారు, రిటైర్ చేసి పెట్టారు. అండ్ నిజంగా తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అయిందండి. ఈరోజు అన్నవరంలో కల్తీ అవ్వట్లేదా? సింహాచలంలో కల్తీ అవ్వట్లేదా? కనకదుర్గం దేవస్థానంలో కల్తీ అవ్వట్లేదా? అది బయటకు వచ్చింది, బయటకు రావట్లేదు, అంతే తేడా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, కల్తీ అనే విషయము మనిషి యొక్క మనసు కల్తీ అయితే ఇవన్నీ కల్తీ అవుతాయి. మనిషి భక్తుడు అయితే కనుక, భక్తి శ్రద్ధలు ఉంటే కనుక, ఆ దేవాలయం మరి విశ్వాసం ఉంటే కనుక కల్తీ కావు. ఇదే ప్రధానమైన విషయం. అంతర్వేది రథం గురించి కూడా మనం అంతర్వేది దేవస్థానానికి సంబంధించిన అనేకమైన అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఆ అంతర్వేది తీర్థం సమయంలో భక్తులకి ఇచ్చే పాస్తుల పైన, బ్యాడ్జీల పైన వెనకాల యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు సుమారు 2012 సంవత్సరం అనుకుంటాను అనుకోవడం, అప్పుడు మనం అంతర్వేది దేవస్థానం సంరక్షణ సమితి ఫ్లోట్ చేస్తాం మనం. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, సంభవామి యుగే యుగే అని, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను నన్ను సృజించుకుని సంభవిస్తాను. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం, మంచివాడిని రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం, దుష్కర్మలు చేసేవాడిని వినాశనం చేయడానికి నన్ను నేను అలాగా సంఘం సంభవామి క్షణే క్షణే. గీతాచార్యుడు యుగే యుగే క్షణే క్షణే, ఏ క్షణంలో ఏది అవసరమో ఆ సంస్థ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అలాగే అంతర్వేది దేవస్థానం సంరక్షణ ఫ్లోట్ అయింది. ఈరోజు కూడా అంతర్వేది తీర్థం నిర్వహణ సమయంలో వీళ్ళందరినీ పిలిపిస్తారు. రథం దగ్ధం కేసులో కూడా మనం తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని వేస్తాం. ఇది కూడా లవ్ జిహాద్ ఎలాగో, భూ జిహాద్ ఎలాగో, ఇది టెంపుల్ జిహాద్ అనమాట. టెంపుల్ జిహాద్ అది అంటే అల్లా రాజ్యం స్థాపించడం కోసము వాళ్ళు చేసే పనులు ఇవి. మొన్న కూడా భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయంలో ఒక అతను వచ్చాడు విగ్రహాలని కూలగొట్టడానికి, ధ్వంసం చేయడానికి. వాడిని కొడుతుంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నాడు. అంటే వీడియో అలాగా జై శ్రీరామ్ అనేవాడిని వీళ్ళు కొడుతున్నారని. కానీ వాడు ముస్లిం. ఆ రోజు సీతాదేవిని హరించి వెళ్తున్నప్పుడు మారీచుడు ఏమన్నాడు? హా లక్ష్మణ హా సీత అన్నాడు. అంటే రాముడు చనిపోయాడని చెప్పి సీతాదేవికి అనుమానం కలగడం కోసం అలా అంటే ఆ రాక్షస ప్రవృత్తి కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఈరోజు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయి, ప్రైమ్ ల్యాండ్స్ అన్నీ కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులను క్లెయిమ్ చేస్తున్నారు. అది భూ జిహాద్ అనమాట. లవ్ జిహాద్ ఎలాగో, ల్యాండ్ జిహాద్ ఎలాగో, టెంపుల్ జిహాద్ అలాగా దేశం మొత్తం మీద అనేక మంది దేవాలయాల పైన ఇదివరకేమో వాళ్ళు బాహాటంగా కొలగొట్టారు, గజనీ ఘోరీ వీళ్ళందరూ కూడా. వీళ్ళు చిన్న చిన్న విగ్రహాలు అక్కడక్కడ దర్గాలు పక్కనుండేవి వాటిని కూలగొడుతున్నారు. అవకాశం ఉంటే పెద్ద కూలగొడుతున్నారు. ఒక్కళ్ళ మీద ఎఫ్ఐఆర్ పుటప్ చేయలేదు. దట్ ఈజ్ కాల్డ్ సెక్యులర్ గవర్నమెంట్. సెక్యులర్ అనే పదం ఒక బండ బూతు మాట. అది అంటే అన్ని మతాలు సమానము, కానీ క్రైస్తవం, ఇస్లాము, హిందుత్వం కూడా కొంచెం ఎక్కువ సమానం. అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలసీస్ కారణంగా హిందువులందరూ కూడా యాజ్ ఏ హిందూగా ఓట్ చేయరు. కులాల వారి విడిపోతారు, గ్రూపుల వారి విడిపోతారు, ముఠాల వారి విడిపోతారు, ఇంటి పేరు వారి విడిపోతారు, విడగొట్టేస్తారు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కులగాలను కూడా అదే విడగొట్టడానికి. కానీ వాళ్ళు కన్సాలిడేట్గా వాళ్ళు ఓటు వేస్తారు. ఇప్పుడు ఒక ఫత్వా జారీ చేస్తే చాలు, మౌల్వి వాళ్ళకే ఓటు వేస్తారు, మత ప్రాతిపదిక ఓటు వేస్తారు. ఇది ఈరోజు దేశానికి ఉండే సమస్య. అంటే మతాన్ని మారితే పర్వాలేదు, మనకి దేశం ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. ప్రజాస్వామిక వ్యవస్థ కూడా మొన్న అమెరికా, పాకిస్తాన్, చైనా కలిపి మనకి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో 14,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి ఇక్కడ స్థిరమైన గవర్నమెంట్ రాకుండా ఉండడానికి. ప్రపంచ దేశాలు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ లేకుండా, ఈ స్థిరమైన గవర్నమెంట్ లేకుండా ఉండడం కోసము 14,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుర్తుపెట్టుకోండి. సో మన దేశాన్ని అస్థిరపరచడానికి
అనేకం ఈరోజు రేపు మన దేశం మీద యుద్ధం చేయలేవు. ఎందుకంటే ఇస్రో కానీ డిఫెన్స్ కానీ బ్రహ్మాండమైన అస్త్రాలు మన వాళ్ళు సంధిస్తున్నారు. జలాంతర్గాములు కానీ, వాయుసేన కానీ, లేకపోతే ఆర్మీ కానీ ప్రత్యక్ష యుద్ధం చేసే అవకాశం లేదు. అందుకని ఇవి చేస్తారు. ఫుడ్ జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, టెంపుల్ జిహాద్. అంటే జిహాద్ అంటే వాళ్ళ ఉద్దేశం పవిత్ర యుద్ధం అనమాట. అది అలా వాళ్ళ మనసులో మదర్సాలు 3వ సంవత్సరం నుంచి ఆ కుర్రాన్ని మదర్సాలో జాయిన్ చేస్తారు వాళ్ళు. అది అన్నమాట జరుగుతున్నది. వివేకానందుడి భావజాలంతో మీరు పనిచేస్తూ ఉన్నారు. అసలు మీ జీవితం మీద ఆయన ప్రభావం ఏ విధంగా ఉందండి? నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడే ఈ మా హై స్కూల్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు రామకృష్ణ మిషన్ వాళ్ళు. మా భీమవరం దగ్గర వెంప మా స్వగ్రామం. అప్పటి నుంచి కూడా వివేకానంద వాటి మీద ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్రిషన్ పాల్గొనేవాడిని. ప్రైజులు కూడా వచ్చేవి. అప్పటి నుంచి కూడా నాకు మా ఇంట్లో పెద్ద ఫోటో ఉండేది, వివేకానంద ఫోటో. అంటే మేము ఆశ్రమంలో ఉండేవాళ్ళం. మా ఊరు నాన్నగారికి వాళ్ళకి ఆశ్రమంలో ఉండమని ఆ ఊళ్ళో వాళ్ళు చెప్తే దాంట్లో ఉండేవాళ్ళం. దాంట్లో రాధాకృష్ణుల విగ్రహాలు ప్లస్ ఆంజనేయ స్వామి విగ్రహం చిన్నది, వివేకానంద ది హిందూ మాంక్ ఆఫ్ ఇండియా అని వివేకానంద విగ్రహం ఫోటో, పెద్ద ఫోటో ఉండేది. అంటే ఎప్పుడో స్వామీజీ ఎవరు పెట్టారు, రామకృష్ణ మిషన్ కల్ట్ వాళ్ళు ఇప్పుడు పెట్టారు. ప్రతిరోజు కూడా ఆ ఫోటో చూడటం, ఆ ప్రభావం. నేను జిల్లా ప్రచారకు ఇక్కడ చేసిన తర్వాత 3 సంవత్సరాలు మత్స్యకార సంక్షేమ సమితి పనిచేశాను. 1 సంవత్సరం అస్సాంలో పనిచేశాను నేను. ఓకే. అప్పుడు అస్సాంలో వివేకానంద కేంద్ర యాక్టివిటీ చూశాను నేను. అప్పుడు ఇంకా నాకు బలపడింది, నేను వివేకానంద కేంద్ర పని చేయాలి. మళ్ళీ తిరిగి వచ్చాక నన్ను సామాజిక సమరస్య వేదిక పనిచేయమన్నారు. కానీ మనసులో నాకు ఈ వివేకానంద పని చేయాలని కుతూహలం ఉండడం వల్ల సరే సామాజిక సమరస్య వేదిక చేశాను. 2015లో అమ్మ అన్నయ్య ఆరోగ్యం కారణంగా మళ్ళీ ఇంటికి వెళ్ళాను. 4 సంవత్సరాలు ప్రచారక జీవితం బ్రేక్ వచ్చింది. అది తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు నేను వివేకానంద కేంద్ర పనిచేస్తానని నేను నా మనసు సంకల్పించుకుని వివేకానంద పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ వివేకానంద కేంద్ర పనులకు వెళ్ళాను. మీరు చెప్పిన దాన్ని బట్టి రోగం ఎక్కడ ఉందో మనకి తెలుస్తుంది. దీనికి ఆ రోగానికి సరిపడ మందు వివేకానందుని బోధనలు కానీ, వివేకానందుని ఆశయాలను కానీ యువతలోకి తీసుకెళ్తే దానికి కనిపిస్తూ ఉంది మనకి. సో దీనికి ప్రయత్నం జాతీయ స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది అనుకుంటున్నాను? దేశం మొత్తం మీద కేవలం మన వివేకానంద కేంద్ర పని మాత్రమే కాకుండా అనేకమైన జాతీయవాద సంస్థలు పనిచేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ యొక్క సిస్టర్ ఆర్గనైజేషన్స్ సుమారు ఒక 56 సంస్థలు ఉన్నాయి. 56 సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయి, విదేశాల్లో పనిచేస్తున్నాయి. దానికి రిజల్టెంట్ ఎఫెక్ట్ మన ట్రంప్ గెలిచినప్పుడు మీరు చూసే ఉంటారు. ఒక 256 సంవత్సరాల తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు ఐ లవ్ హిందూస్, ఐ లవ్ ఇండియన్స్ అని చెప్పాడు. మా దేశాన్ని మీరు ఇండియా నుంచి వచ్చి ఇండియన్స్ మా దేశాన్ని స్ట్రెంగ్తన్ చేశారని చెప్పాడు. ఓకే, ఒప్పుకున్నాడు. వివేకానంద కేంద్ర ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతుందంటే సుమారు 193 దేశాల్లో ఒక 170-180 దేశాల్లో మనం జరుగుతూ ఉంటుంది. సో మనం వ్యాపకత్వం ఉంది, మనం స్థిరత్వంగా కూడా మనం పనిచేస్తున్నాము. స్టేబుల్ కండిషన్స్ ఉన్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులు లేవా అంటే ఉన్నాయి, కానీ వాటిని ఎదుర్కొనేంత సంసిద్ధత మనకి ఇంకా రావాలి. మనం పని చేస్తున్నాము, కానీ అల్టిమేట్ గోల్ రీచ్ అయిపోయామా అంటే లేదు. అంటే మన 145 కోట్ల మందిలో ఈ భావాలు ఎప్పటికి వస్తాయి? అందుకని ఫర్ ఎవర్ జరుగుతూ ఉండవలసింది ఇది. ఇప్పుడు ఈ రోజుకి రేపు జాతి నిర్మాణం అయిపోతుందా? జరిగే పని కాదు. ఇప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా ప్రెస్ రిపోర్టర్స్ అడిగారు, ఏంటండి అవినీతి అండి, అసలు మీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇంత అవినీతి జరుగుతుంది దేశంలో అంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి రాత్రిపూట డిన్నర్ అది అయిపోయేదా వాళ్ళు వెళ్ళిపోయే ముందు చెప్పారు, నేను ఈరోజు రాత్రికి ఎల్లోగల్లా కష్టపడి నేను అవినీతిని నిర్మూలన చేసేస్తాను, రేపు పొద్దున్న 6ంటికి నీతిని నిర్మాణం చేయగలుగుతారు మీరు అని అడిగాడు ఆయన. అంటే నీతి నిర్మాణం చేస్తే కదా అవినీతి అర్థమయ్యేది. జరిగితే అవినీతి ఉండదు కదా. ఇప్పుడు ఒక గీత ఉందండి, ఆ గీత చిన్నది అవ్వాలంటే పక్కన పెద్ద గీత గీయాలి కదా. ప్రతి వ్యక్తి హృదయంలో ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ సమాజం పట్ల ఈ జ్వాజ్వల్యమానమైన మమత్వ భావన పెంచినప్పుడు మాత్రమే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. అందుకని గత 70 సంవత్సరాల్లో ఈ దేశం యొక్క విఘటన శక్తులు ప్రయత్నం చేశాయి. ఈ 10 సంవత్సరాలు మనం అందరూ చూస్తున్నాం, అన్ని రంగాల్లో కాస్త మళ్ళీ జవసత్వాలు కూడా తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, కొంత రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ రాజకీయ రంగం అనేది మన యొక్క
ఇంట్లో ఒక బాత్రూమ్ లాంటిది. బాత్రూంలో మన శారీరక అవసరాలు తీసుకుని బయటికి రావాలి. ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. అంటే రాజకీయమే సర్వస్వం కాదు. సామాజిక హితం అనేది సర్వస్వమైన విషయం. సమాజంలో రాజకీయం ఒక అంగం మాత్రమే. రాజకీయమే ప్రధానమైనది కాదు. ఓకే. ఇదివరకు రాజు కూడా మారువేషంలో వెళ్ళి నా యొక్క పరిపాలన ఎలా ఉందని కనుక్కునేవాడు ఆయన. ఏ రాజైనా సరే. ఓకే. అంటే గుప్తచారుల మీద కూడా ఆధారపడకుండా తనే వెళ్ళేవాడు, స్వయంగా వెళ్ళేవాడు. సో అటువంటి వ్యవస్థ ఇప్పుడు సిబిఐ అంటున్నాము, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటున్నాము, ఇంకోటి అంటున్నాము. అంటే ఆ వ్యవస్థలు అన్ని చోట్ల కూడా 70 సంవత్సరాల్లో ఎటువంటి వ్యక్తులు నిర్మాణం అయిపోయారంటే, ఎటువంటి వ్యక్తులు ఆ వాటిలో ఆ వాక్స్ ఆఫ్ లైఫ్స్లోకి వెళ్ళిపోయారంటే, ఆ దేశభక్త అవసరం లేదులే. మనం ఉన్నామా, మన కుటుంబం ఉందా, మనం ఈరోజు కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తున్నామా, చాలు బస్. అంటే మనము అనే ఆ కుటుంబం అనే ఆ సెల్ఫిష్నెస్ ఏదైతే ఉందో, అదే సెల్ఫిష్నెస్ కుటుంబ స్వార్థం నుంచి సమాజ స్వార్థానికి వెళ్ళినప్పుడు, నా దేశం పట్ల, నా జాతి పట్ల, నేను నా జాతి యొక్క ఉత్థాన పతనాలు నావే అని ఏ వ్యక్తి భావిస్తాడో అటువంటి వ్యక్తుల సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మాత్రము ఈ సమాజం సురక్షితంగా ఉంటుంది. 2047 నాటికి మన సమాజంలో ఎటువంటి మార్పులు వచ్చి ఎటువంటి సమాజాన్ని మనం చూడబోతున్నామని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం, మనకు స్వాతంత్రం వచ్చింది, స్వరాజ్యం రాలేదు. మన ప్రయాణం స్వాతంత్రం నుంచి స్వరాజ్యం వరకు. సో మనకి 2024లో ఉన్నాం. 47 అంటే సుమారు ఇంకొక 20. మీ భాషలో 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ భాషలో స్వాతంత్ర భాషలో స్వరాజ్యం ఏమన్నా అప్పటికి అవకాశం ఉందా? అప్పటికి వస్తుందని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా అక్కడ సఫలీకృతం అవుతాయి. అంటే అఖండ భారత్ నిర్మాణం ఏదైతే ఉందో, అఖండ భారత్ని మళ్ళీ, అంటే మనకు సామ్రాజ్యవాదకాంక్ష లేదు, కానీ మన కోల్పోయిన భూభాగాలు తిరిగి తెచ్చుకోవాలి. మన ఇంట్లో మన నాన్నగారు తాతగారు ఇచ్చిన ఆస్తి కొన్ని కారణాల వల్ల ఎవరు తీసేసుకుంటారు. కానీ మనం మళ్ళీ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించి అది తీసుకోకపోయినా మళ్ళీ కొత్తగా కొంటాం. ఒక ఎకరం ఇచ్చారు, వాళ్ళు మనకి ఇచ్చిన ఎకరంలో 50 సెంట్లు ఏదో కారణాల వల్ల అమ్మేసాము. మళ్ళీ ఎకరన్నర 2 ఎకరాలు కొనడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కొనేసుకున్న వాళ్ళ దగ్గరే మళ్ళీ మన తాత ముత్తాతల భూమి అండి అని ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ఆ భూమిని తీసుకుంటాం. అలాగే ఈ దేశం గురించి కూడా, అఖండ భారత్ అంటే ఆ తల్లి యొక్క అవయవాల్ని ఖండన చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారండి? మాతృస్వరూపం అంటున్నాం కదా మనం. అమ్మని మనం భగ్గించేంద్రుడు లక్ష్మీ దుర్గా సరస్వతి అన్నాడు కదా. త్వమి దుర్గా దశప్రహరణధారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని అన్నాడు కదా. భూదేవి అంటున్నాం కదా మనం. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నాం కదా మనం. మరి భూమాతని ఖండించడానికి మనకు ఎవరు హక్కు ఇచ్చారండి? అందుకని మళ్ళీ దాన్ని మనం రీస్టోర్ చేయాలి. చేస్తేనే మనం నిజమైన ఈ భూమాత పుత్రుడము. అందుకని ఆ కంక్లూజన్లో మనం పనిచేస్తున్నాము. వివేకానంద కేంద్ర కూడా ఈరోజు యూత్కి అందరికీ కూడా అదే విజన్తో పనిచేయమని మనం పీపీటీస్, ప్రజెంటేషన్స్ కూడా చేస్తున్నాం. 2047కి ఎలా ఉండాలి మనం. ఈరోజు కూడా మనం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, చెందిన దేశమే. ఈరోజు కూడా అమెరికాలో కానీ, రష్యాలో కానీ, చైనాలో కానీ, జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానీ మనం సెకండ్ కేటగిరీలో ఏ ఎంప్లాయ్ అయినా చూడండి, వాళ్ళు భారతీయ మూలాలు ఉన్న వాళ్ళే ఉంటారు. ఓకే. మేము అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకున్న అమెరికా కూడా మొన్న ఏమన్నాడంటే ట్రంప్, మా దేశాన్ని శక్తివంతం చేసింది మా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు చేశారని. కరోనా సమయంలో వాళ్ళ డాక్టర్స్ అందరూ ఇళ్లల్లో ఉంటే భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు బయటకు వచ్చి అమెరికాలో అనేక మంది, వేలాది మంది ప్రాణాలు కాపాడారు. ఓకే. సో త్యాగము, సమర్పణ, నిబద్ధత అనేవి భారతీయ జాతికి ఉండే మూల గుణాలు అవి. అందుకనే వివేకానంద కూడా ఏమంటారంటే, త్యాగము, సమర్పణ, వీటిలో మీరు ఈ దేశాన్ని పురోగతికి తీసుకెళ్ళడానికి ఈ లక్షణాలను మీరు అందరిలో పెంపొందించండి. ఈ దేశం ఆటోమేటిక్గా పురోగతిలోకి వెళ్తుంది. అందుకని ఆ విధంగా మనం 2047కి మనం అనుకున్న స్వప్నము సాధిస్తాం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ నమ్మకంతో మా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దానికోసమే ఉన్నాయి. అందుకని అలాగా ఆ లక్ష్యం సాధన చేయడానికే మేము జీవిస్తూ ఉన్నామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాలాంటి అనేక మంది కార్యకర్తలు భోజనం చేసామా, టిఫిన్ చేసామా, పడుకున్నామా ఇది కాదు.
వాటికన్నా ఇంకేదో ఆలోచిస్తూ ఉంటున్నాం. ఈ సమాజంలో ఎప్పటికీ ఏ విధమైన మార్పు మనం కోరుకుంటున్నాము. ఈరోజు 2040కి నేను జీవించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్స్ ఆ అమృత ఫలాలు అందుకుంటాయి కదా. అందుకని మా ప్రతి కదలిక కూడా దానికోసం ఉపయోగపడాలని మాలాంటి కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భారతమాత మాకు తప్పనిసరిగా ఆవిడ ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. గొప్పదైన ప్రాచీన భారతదేశం మళ్ళీ అదేవిధంగా దేదీప్యమానమే వెలుగొందేలా 2047 దాకా మళ్ళీ భారతదేశం ఆ విధంగా ఉండాలని మీరు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతమై మేమంతా ఫలాలు చూడాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు. మాకు అవకాశం ఇచ్చిన వీబీసీ వారికి ధన్యవాదాలు.